అతి పవిత్రమైన ధనుర్మాసంలో మహావిష్ణువును స్తుతిస్తూ భజన చేయడం ఎంతో పుణ్యఫలమని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ధనుర్మాసం ప్రారంభం నుంచి పెద్దకాపు వీధిలోని పురాతన శ్రీరామ భజన మందిరంలో స్థానికులు ఈ నెల రోజుల పాటు భక్తి పాటలతో భజన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ భక్తిరస పాటలతో భజన కార్యక్రమాన్ని భక్తి పారవస్యంతో నిర్వహించారు. ప్రారంభం నుంచి పెద్దకాపు వీధి శ్రీరామ భజన మందిరంలో అతి పురాతనమైన భజన మందిరంలో ధనుర్మాసం నుంచి భజన కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి 8 వరకు అంగరంగ వైభవంగా భక్తి కీర్తనలతో భక్తులు ఎంతో మంత్రముగ్ధులై భజన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ ధనుర్మాసంలో బ్రహ్మముహూర్తంలో లేచి స్నానమాచరించి ఈ రామ కీర్తనలు ఆలపిస్తే మనకు ఎంతో మనసుకు సంతోషంగా ఆహ్లాదంగా హాయిగా అనిపిస్తుంది. ఈ రామ భజనలు చేయడం వల్ల మనము ముక్తి పొందుతాం. అది ఈ పెద్దకాపు వీధిలో రామ భజన మందిరం చాలా పురాతనమైనది. ప్రతి ఒక్కరూ ఈ ధనుర్మాసంలో ఉదయం వచ్చి ఈ శ్రీరామ భజన మందిరంలో భజనలు చేసి ఆ రాముని ఆశీస్సులు మనం పొందాలి. ప్రతిరోజు ఉదయమే ఇక్కడ స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి మనకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. అలాగే ఈరోజు ప్రతిరోజు ఇక్కడ స్థానికంగా ఉండే ప్రతి ఒక్కరూ నివాసం ఉండేవాళ్ళు ఒక్కొక్క రోజు ఒకరొకరు ఉభయదారులుగా వ్యవహరిస్తారు. ఈరోజు గూడూరు తిమ్మారెడ్డి వసంతమ్మ దంపతులు ఈ పూజాది కార్యక్రమంలో పాల్గొని ఉభయదారులుగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమానికి పాల్గొనండి, రాముని అనుగ్రహం పొందండి. అదీ కాకుండా ఇక్కడ ఈ భజన చేసే కళాకారులు గత 35 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మునికృష్ణయ్య వారి భజన బృందం ఇక్కడ చేస్తున్నారు. అందువల్ల ఈ భజన బృందానికి మనం కూడా తోడి ఈ భజనలు చేస్తే చాలా మంచిది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ధనుర్మాసంలో ఈ భజన కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆ రాముని అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వరాయ.